అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చేసేటువంటి ప్రసాదంలో గత పాలకులు నిర్లక్ష్యాన్ని ఈరోజు మనకు తీర్పుతో వెలువడించడం జరిగింది. అయితే సిబిఐ సిట్లో వేసినటువంటి నివేదికలలో మనకు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినారు అనేది నిజం అనేది మనకు సాక్ష్యాధారాలతో బయటపడడం జరిగింది. అయితే దానిలో వాడినటువంటి నెయ్యిలో ఒక చుక్క పాలు కూడా లేకోకుండా నెయ్యిని తయారు చేయడం, ఎవరికైతే ఈ నెయ్యిని తీసుకుంటారో వాళ్ళకి టెండర్లని తక్కువ పర్సెంటేజ్కి ఇచ్చి వాళ్ళతో తక్కువ డబ్బులతో వాళ్ళకు నెయ్యిని కొనుగోలు చేసి అత్యంత పవిత్రంగా భావించేటువంటి తిరుపతి స్వామి లడ్డులో అలాంటి పదార్థాలను యూజ్ చేసి చేయడం అనేది ఇది చాలా బాధాకరం. హిందూ ధర్మాన్ని ఎక్కడికక్కడ అణిచివేస్తూ గత పాలకులు గుళ్ళల్లో దౌర్జన్యాలు, దోపిడీలు, రథోత్సవాలను కాల్చడం, ఇలా ఎన్నో దుశ్చర్యలకు గత పాలకులు పాల్పడడం జరిగింది. అయితే ఒక వెంకటేశ్వర స్వామి మీదైనా కనీసం భయం ఉంటుందేమో అనుకున్నాము. కానీ అక్కడ కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి ప్రసాదంలో కల్తీ నెయ్యిని ఉపయోగించడం అనేది చాలా బాధ కలిగించేటువంటి విషయము. మేము హిందువులుగా ఈ విషయంలో చాలా బాధపడుతున్నాము. ఒక దేవునికి వాడే ఆయనకు వచ్చినటువంటి భక్తులు ఆయనకి ఇచ్చినటువంటి విరాళాలతో ఆయనకు చేసేటువంటి ప్రసాదాన్ని కూడా వీళ్ళు ఎంత దుర్మార్గమైన ఆలోచన వీళ్ళలో కలిగింది అనేది మనం అందరూ కూడా హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.